మీరు వద్దన్నా మీ ఇంటికొచ్చి బాధ పెట్టాను, రోడ్డు మీద అడ్డుపడి ఇబ్బంది పెట్టాను. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవకి కారణమయ్యి మీకు మనశ్శాంతి లేకుండా చేశాను. లేదు సిద్ధార్థ్, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నీ విషయంలో మేమే ఆవేశంలో తప్పు చేశాం. మీ అమ్మ నాన్న మమ్మల్ని పెట్టిన కష్టానికి మీ మీద కోపం చూపించాం. ఏంటమ్మా శౌర్య, నువ్వు కూడా అలాగే నిలబడిపోయావు? లోపలికి రా. నేను ఆ రోజు నీ మాటకు ఎదురు చెప్పలేదన్నయ్యా. అలాగే సిద్ధార్థ్ విషయంలో మొండిగా ప్రవర్తించాను. నిన్ను చాలా బాధ పెట్టానన్నయ్యా. ఆ బాధ తాత్కాలికం శౌర్య, కానీ నిజం తెలిసిన తర్వాత ఇప్పుడెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ రోజు రావద్దన్న నేనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. లోపలికి రండి, రండి. రే రే రే, ఆగండి రా, ఒక్క నిమిషం ఆగండి. కొత్త పెళ్లి జంట అలా నేరుగా వచ్చేస్తే ఏం బాగుంటుంది? ఉండండి, హారతి తీసుకొస్తాను. కుడికాలి ముందు పెట్టి లోపలికి రండి. వెళ్ళండి, ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. దీర్ఘ సుమంగళీ భవ. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. వదినా రండి. శౌర్య, అమ్మా నాన్నల ఆశీర్వాదం, అక్కబావుల ఆశీర్వాదం తీసుకున్నారు కదా, చాలే. ఇప్పటికైనా ఎవరి తప్పులు వాళ్లకు అర్థమయ్యాయి. ఇల్లు దాటి వెళ్లిపోయిన ఆనందం మళ్లీ తిరిగి వచ్చినట్టుగా ఉంది. అవునక్క, ఈ ఆనందాన్ని ఇక నుండైనా సరే మనం కాపాడుకోవాలి. దూరమయ్యే పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఆ పరిస్థితులకి తలవంచి మనం చేతులారా మన సంతోషాన్ని మనమే దూరం చేసుకున్నాం. మరొకసారి అటువంటి తప్పులు జరగకూడదు. భూమి, ఒకసారి ఇలా రా. నువ్వు ఒక శుభవార్త చెప్తానన్నావు. అది నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఏంటమ్మా శుభవార్త? శుభవార్త విని చాలా కాలమైంది తల్లి. భూమి చెప్పిందంటే అది ఖచ్చితంగా శుభవార్త అయి ఉంటుంది. ఏంటో చెప్పమ్మా. చెప్పు భూమి, నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? మీరే చెప్పండి వదినా. నేను కాదు. ఈ మాట నువ్వు మొదటిసారిగా ఎవరికి చెప్పాలో వారికే చెప్పాలి. వారికి చెప్తే ఈ ఇంట్లో అందరికీ చెప్పినట్టే కదా. ఏంటి భూమి, అక్కకి చెప్పేవా కానీ మా ఎవరికి చెప్పలేదే? ఏదో పెద్ద విశేషమా ఏంటుంది? అదేంటో చెప్పు భూమి.
మంచి మాటలకి మొహం వాచిపోయి ఉన్నావమ్మా. చెప్పు తల్లి, ఏంటది? మనందరికీ కాదు నాన్న, మాధవ్కి చెప్తుంది, మీరందరూ వినండి. భూమి, వెళ్ళు వెళ్ళు. నేను తల్లిని కాబోతున్నాను మాధవ్. భూమి హే, రేయ్, ఆ? రే రే మాధవ్, ఆపు ఆపు ఆపు. భూమి అమ్మా, నేను తండ్రిని కాబోతున్నానమ్మా. ఆ? నా బంగారు తల్లే. ఆ? వావ్, ఓ అన్నయ్య, ఏమండి? నేను తండ్రిని కాబోతున్నాను. రే మాధవ్, కంగ్రాట్స్ రా. థాంక్స్ అన్నయ్య. ఇది తల్లి కాబోతుందా? ఇక ఇంట్లో తిన్నాపి వాళ్ళు ఎవరున్నారో? ఎంత శుభవార్త చెప్పావమ్మా. నీ నోరు తీపి చేస్తానుండు. అమ్మా, ఇక నువ్వు అడుగు కింద పెట్టడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తనుండడం కాదు నాన్న, ఉండేలాగా మనందరం చూసుకోవాలి. అమ్మా, జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు చెప్పాలట్రా. నా మనవని కళ్ళారా చూసేంత వరకు కంటికి రెప్పలా చూసుకోను. అమ్మయ్యా, అన్ని అపోహలు తొలగిపోయాయి. అమ్మ శౌర్య, ఇల్లరా అమ్మా. మీరు వస్తూ వస్తూ శుభవార్త కూడా తెచ్చారు. పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇంటికొచ్చారు. పదండి, దేవుడి దగ్గర దండం పెట్టుకుందరు గాని. పదండి. రా భూమి. దూరం దగ్గరైతే ఇంత బాగుంటుందా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది భూమి. దూరం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి, దూరం అయ్యాం. ఆ పరిస్థితి తీసుకొచ్చింది నేనే కదా. అరవింద్కి ఆరోగ్యం బాలేదని నువ్వు అప్పుడే చెప్పావు, కానీ నేనే వినలేదు. ఆ రోజు నువ్వు చెప్పిన మాట నేను వినుంటే ఇన్ని గొడవలు జరిగేది కాదు, ఇన్ని అవమానాలు జరిగేవి కావు.